సో నాకు కేసీఆర్ ఇప్పుడు మీ ఉద్దేశంలో కేసీఆర్ ఇండియా కూటమి వైపు వెళ్తారా? అట్లా ఉండేది ఉంటే నన్ను అది చేస్తారా, వెళ్లే అవకాశం ఉందా? డెఫినెట్లీ రేవంత్ రెడ్డి ఓవర్ స్మార్ట్ గా యాక్షన్ చేస్తే కేసీఆర్ ఎప్పుడు కూడా కాంగ్రెస్ తూర్పు ముక్కనే, కాంగ్రెస్ తానులోని పీసే కాబట్టి అట్ట కూడా ఆలోచిస్తాడు. అవసరమైతే రేవంత్ రెడ్డిని మట్టి కనిపిస్తాడు. అట్లాంటి నిర్ణయాలు కూడా తీసుకుంటాడు. అంత ఈజీగా కేసీఆర్ ని ఆలోచించడానికి వీల్లేదు. తర్వాత రెండోది, కేసీఆర్ కి బీజేపీతో పోవడం కంటే కాంగ్రెస్ తో పోవడం చాలా సులభం. ఎందుకంటే సహజంగా కాంగ్రెస్ భావజాలము, కాంగ్రెస్ ట్రైనింగ్ లో, కాంగ్రెస్ లో ఉండి వచ్చిన వ్యక్తి మదన్ మోహన్ అనుచరుడు. ఎన్నో ఉన్నాయి, ఎంతో మందితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కేసీఆర్ కి. అవసరమైతే మళ్ళీ పోయి సోనియా గాంధీ దగ్గరికి పోయి నాది పొరపాటు అయింది, ఏదో జరిగిందని ఏదోన్నా ఒకటి చెప్పగలడు. ఆయన అవసరాలను బట్టి ఆయన రాజకీయం చేయగలడు. ఇప్పుడు ఎట్లయితే రేవంత్ రెడ్డి నిమిషానికి ఒకసారి మాట మార్చట్లేదా ప్రతి అంశం మీద, అట్టనే ఆయన కూడా పోయి చెప్పొచ్చు ఈ బీజేపీ అనేది ఫాసిస్ట్ ఫోర్సు. ఎట్లాగో ఇప్పుడు ఇన్ని రోజులుగా బీజేపీ ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం మీద కూడా కొంత నిరాశ నిస్పృహలు వస్తున్నాయి కదా బీజేపీ మీద. సో కాబట్టి రేపు భవిష్యత్తు కాంగ్రెస్ కే ఉంది, రాజకీయంగా వాతావరణం కాంగ్రెస్ కే అనుకూలంగా ఉంది అని అంటే అన్ని రీజనల్ పార్టీస్ లాగా ఆయన కూడా పోయి ఇండియా అలయన్స్ లో చేరొచ్చు. చేరితే కూడా కాదని అనలేం కదా. వి ప్రకాష్ గారు, నేనైతే అడ్వైజ్ ఇస్తానండి, ఏమని ఇండియా కూటమిలో చేరమని. ఎందుకంటే ఈ రాష్ట్రంలో బీజేపీ రాకూడదని ఫర్మ్ గా డిసిషన్ తీసుకున్న వ్యక్తిని నేను. ఇప్పుడు ఆయనకు ఆల్రెడీ 36 ఉన్నట్టేనండి టెక్నికల్ గా గానీ. ఎందుకంటే 36 గోపీనాథ్ గారు చనిపోయారు. మరి ఏముంటది ఇండియా కూటమి అంటే? మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ పొత్తు అయితే ఇంకేముంటది? నేను చెప్పని అండి. అంటే ఇప్పుడు అట్లాగా సార్ ఒక విషయం, ఇప్పుడు